హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈ వ్లాగ్ షూట్ చేసి కూడా ఒక 10-15 డేస్ అయిపోతుంది. బట్ నాకు పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోయింది, కొంచెం బిజీగా ఉండడం వల్ల. సో ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయింది కదా. ఆషాఢం అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది బోనాల ఫెస్టివల్. అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే మెహందీ, గోరింటాక్ అంటే చాలా ఇష్టం కదా. ఆషాఢ మాసంలో స్పెషల్గా ప్రతి ఒక్కరు పెట్టుకొని ఉంటారు. బట్ నాకు గోరింటాక్ దొరకలేదు కాబట్టి నేను మెహందీ డిజైన్ కోన్తో అయితే వేసుకున్నాను. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. సో ఆఫ్టర్నూన్ టైము అలా బ్యాంగిల్ షాప్కి అయితే వెళ్తున్నాము, నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి. సో మనకంటూ ఒక లైఫ్లో ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి, మన కష్ట సుఖాలు చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉండాలి అనేసి నా ఒపీనియను. మనం మన ఫ్యామిలీస్తోని టైం స్పెండ్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాం కదా. సో అలాంటి హ్యాపీనెస్ కావాలి అంటే ఖచ్చితంగా ఒక ఫ్రెండ్తోనే అది సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. సో మనకు ఒక ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో కూడా అలాంటి టైం ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. సో అప్పుడే మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా, హ్యాపీగా ఉంటుంది. సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఆఫ్టర్నూన్ టైము అలా షాప్కి అయితే వెళ్తున్నాము బ్యాంగిల్స్ తెచ్చుకోవడానికి. అంటే మా అమ్మమ్మ వాళ్ళది కరీంనగర్ డిస్టిక్. సో కరీంనగర్ సైడ్ అమ్మమ్మ మనవరాల గాజులు అయితే వచ్చాయంట. సో నాకు మా అమ్మమ్మ నా మనవరాలు ఉంది కదా, నా మనవరాలు కూడా గాజులు వేయించాలని చెప్పేసి నాకైతే అమౌంట్ పంపించింది. అమ్మమ్మ వచ్చి వేస్తుండే, బట్ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ కొంచెం జర్నీ చేయడం కూడా ఇబ్బంది కదా, మళ్ళీ ఇది వర్షాకాలం ఎందుకు అంత రిస్క్ అని చెప్పేసి సో ప్రేమతో నాకైతే అమౌంట్ పంపించింది గాజులు వేసుకో నా పేరుతోని అని చెప్పేసి. సో నేను అందుకనే గాజులు తీసుకోవడానికి షాప్కి అయితే వెళ్ళి గాజులు అయితే తీసుకొచ్చుకున్నాను. నేను మంచి రోజు చూసుకొని బ్యాంగిల్స్ అయితే తెచ్చుకున్నాను. సో ఈవినింగ్ టైం ఇక నేను ఎవ్రీ మంత్ ఖచ్చితంగా నెయ్యి ప్రిపేర్ చేస్తాను, మీకు అందరికీ తెలుసు. నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు నేను మంత్లీ నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అనేసి. సో ఆ రోజైతే నేను నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక పిల్లలకు కూడా ఎగ్జామ్స్ కదా, సో వాళ్ళను చదివించుకుంటూ నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ డే అయితే ఫ్రైడే, సో ఆ రోజు బాగుంటుంది అనేసి ఆ రోజు నేనైతే బ్యాంగిల్స్ వేసుకుందాం అనేసి డిసైడ్ అయ్యాను. మార్నింగ్ లేచి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను. సో ఒకవేళ నేను మా అమ్మమ్మకు దగ్గరలో ఉంటే మా అమ్మమ్మ అన్న నా దగ్గరకు వచ్చి బ్యాంగిల్స్ అన్న వేసేది, లేకుంటే నేనే అమ్మమ్మ దగ్గరికి అయినా వెళ్ళి బ్యాంగిల్స్ వేయించుకునేదాన్ని. మనకు ఇలాంటి టైంలోనే ప్రేమ అంటే ఏంటి, ఆప్యాయత ఏంటిది అనేది చాలా గుర్తొస్తూ ఉంటాయి. చాలామంది చాలాసార్లు అంటూ ఉంటారు ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ ఏం నమ్మొద్దు, వాళ్ళకు బ్యాంగిల్స్ సేల్ అవ్వడానికి ఆ విధంగా ప్రచారం చేస్తూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు. బట్ అవి అంత నిజమో అబద్ధమో నాకైతే తెలియదు. కానీ మనకు ఇలాంటి ఒక టైంలోనే ప్రేమ అంటే ఏంటిది, ప్రేమానురాగాలు అనేటివి ఉంటాయి. సో నాకంటూ ఒక మన్మరాలు ఉంది, నాకంటూ ఒక అమ్మమ్మ ఉంది అనేసి మనకైతే ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో అలాంటి బాండింగ్ కోసమైనా సరే మనము ఇలాంటివి కొన్ని నమ్మాలి, మనం కొన్ని పాటించాలి. అప్పుడే మన రిలేషన్ అయినా సరే, మన బంధుత్వాలు అయినా సరే, ఏదైనా సరే మంచిగా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆడవారికి ఐదోతనంగా గాజుల గురించి ఒక మంచి ప్రాముఖ్యత ఉంది, నేను ఏదో బుక్లో చదివాను. సో నాకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అదైతే షేర్ చేసుకుంటాను మీతోని. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, నేను చాలా ఇంట్రెస్ట్గా చదివాను. ఈ టైంలో నాకు అనిపిస్తూ ఉంటుంది, సో నాకు కూడా ఒక ఆడపిల్ల, ఒక కూతురు ఉంటే చాలా బాగుంటుండే. ఇలాంటి ఫెస్టివల్లో ఇల్లు అయితే ఒక ఆడపిల్లతోనే కలకల్లాడుతూ ఉంటుంది. మనము ఏ చిన్న పూజ చేసుకున్నా, ఏ చిన్న ఫెస్టివల్ అయినా సరే ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఇల్లు చాలా కళగా మంచి అట్రాక్షన్గా కనపడుతూ ఉంటుంది. సో నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేది. మా మమ్మీ కూడా నా దగ్గరకు వచ్చి మా పాపకు బ్యాంగిల్స్ వేసేది కదా అన్నట్టు నాకైతే అలా అనిపించింది ఎందుకో. బట్ దేవుడు ఎవరిని ఇస్తే వాళ్ళే, ఆడపిల్ల అయినా సరే మగపిల్లలైనా సరే ఇద్దరు కూడా సమానమే. సో నేనైతే ఇక్కడ ఒక 5 రకాల గాజులు అయితే తీసుకున్నాను. సో నా శారీకి తగ్గట్టు, నా శారీ కలర్కి తగ్గట్టు నేను బ్యాంగిల్స్ అయితే వేసుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేది బోనాల ఫెస్టివల్, తర్వాత శ్రావణ మాసము, ఇవన్నీ ఫెస్టివల్సే కదా. సో మనకు శారీకి తగ్గట్టు మన కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను. నెక్స్ట్ కూడా ఫెస్టివల్స్కి యూజ్ అవుతాయి అనేసి అట్లా 5 రకాలు తీసుకున్నాను. ఒక ప్లేట్లో 5 రకాల బ్యాంగిల్స్ అయితే పెట్టుకున్నాను. అలాగే పసుపు, కుంకుమ, అక్షింతలు, తర్వాత ఒక స్వీట్ బాక్స్ అండ్ మల్లెపూలు, ఫ్లవర్స్ ఏదైనా సరే. నాకు మల్లెపూలు అంటే ఇష్టం కాబట్టి నేను మల్లెపూలు సెలెక్ట్ చేసుకున్నాను. సో అవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని నేనైతే వేసుకుంటున్నాను.
ఎప్పుడైనా మనకు ఎవరైనా గాజులు ఇస్తే కూడా వద్దు అనొద్దంట, తీసుకొని వేసుకోవాలి. మళ్ళీ ఎక్కడైనా మన గాజుల షాప్కి వెళ్ళినప్పుడు గాజుల దగ్గర మనం చాలా బ్యారేజ్ అడుగుతూ ఉంటాము, డిస్కౌంట్ ఇవ్వండి, తగ్గించండి అని చెప్పేసి. సో అప్పుడు కూడా అసలు గాజులకు మనం అసలు అలా అడగొద్దు అనేసి అంటారు. మన స్థాయికి తగ్గట్టు మనం గాజులు సెలెక్ట్ చేసుకొని తీసుకోవాలి, కానీ మాకు ఇలా డిస్కౌంట్ ఇవ్వండి, తగ్గించండి అని చెప్పేసి అసలు గాజుల దగ్గర అలా అనకూడదంట. సో అంటే మన గాజులు అంత ఐదోతనంగా అంత పవిత్రంగా మనం తీసుకోవాలి. మన ఇంట్లో ఏదైనా ఒక చిన్న ఫంక్షన్ ఉన్నా సరే ఫస్ట్ మన గాజులతోనే ఆ ఫంక్షన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు పందిట్లోనే గాజులు వేసుకుంటూ ఉంటారు. సో గాజులకు అంత మంచి ప్రాముఖ్యత ఉంది. సో ఇది అమ్మమ్మ మనవరాల గాజులు కాబట్టి అమ్మమ్మ మనకు గాజులు వేపిస్తే మనం అమ్మమ్మకు మంచి శారీ అయితే పెట్టాలి. అమ్మమ్మ మనకు గాజులు వేశాక మనకు స్వీట్ అయితే తినిపిస్తూ ఉంటుంది. సో మనము మళ్ళీ అమ్మమ్మకు ఒక మంచి శారీ అయితే తీసుకొని అమ్మమ్మకు పెట్టాలి అనమాట. సో అమ్మమ్మ నాకు ప్రేమతో గాజులు వేసుకోమని పంపించింది కాబట్టి అదే ప్రేమతో నేను గాజులు వేసుకొని స్వీట్ తిని మా అమ్మమ్మకి అయితే చెప్పాను, గాజులు వేసుకున్నాను, ఫొటోస్ దిగి మరీ చూపించాను. సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజైతే. ఫస్ట్ నేను రైట్ హ్యాండ్కే వేసుకున్నాను, అంటే కుడి చేతికే వేసుకున్నాను. సెల్ఫీ కెమెరా కాబట్టి మీకు అలా కనపడుతూ ఉంది. బ్యాంగిల్స్ వేసుకున్న తర్వాత స్వీట్ అయితే తినాలి అంట. స్వీట్ కూడా తినేసాను. తినేసిన తర్వాత మా హస్బెండ్తో కొంచెం చిట్ చాట్ చేశాను అనమాట. మా హస్బెండ్ చెప్తున్నాడు, పెళ్లి కూతురులాగా రెడీ అయ్యావంటే నాకు చాలా నవ్వొచ్చింది. అయినా ఈ శారీ కూడా నా పెళ్లి కూతుర్ని చేసే శారీ అనమాట. అప్పట్లో మమ్మీ తీసుకుంది. ఈ శారీ మీదనే ఫస్ట్ పెళ్లి కూతుర్ని చేసిందనమాట. నాకు బ్లౌజ్ అయితే నాకు వేరే మ్యాచ్ అవుతే నేను ఇలా పేరప్ చేసుకున్నాను శారీ పైకి. సో మన ఇంట్లో దేవుని బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలి. సో నేను అలా దేవుని దగ్గరికి వెళ్ళి ఒక 2 మినిట్స్ అలా మొక్కుకున్న తర్వాత ఇంకా మెయిన్ బ్లెస్సింగ్స్ అయితే మన హస్బెండ్ ఇచ్చే బ్లెస్సింగ్స్ అయితే మనకు 100 రేట్లు ఎక్కువ. సో ఖచ్చితంగా ఏదైనా ఫెస్టివల్స్కి హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్కి మనం చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాం కదా. సో లాస్ట్ వరకు నా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్ యూ. మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.